హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో మెదడు ఒకటి. అందుకే మెదడు సంరక్షణకు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే దీని పనితీరు దెబ్బతిని జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి అనేది క్షీణిస్తుంది. మెదడు ఆరోగ్యంగా ఉండడానికి తగిన ఆహారం తీసుకోవడంతో పాటు పజిల్ సాల్వ్ చేయడం, చెస్ ఆడడం, లెక్కల్లో రీజనింగ్ వంటివి చేస్తూ ఉండాలి. వ్యాయామం చేయాలి. దీనివల్ల మెదడులో రక్త ప్రసరణ సరిగ్గా జరిగి జ్ఞాపక శక్తి క్షీణత సమస్య తగ్గి చురుగ్గా పనిచేస్తుంది. పుస్తక పఠనం మన బ్రెయిన్ యాక్టివ్ గా చేస్తుంది. బరువు పెరగడం మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. అందుకే బరువు నియంత్రణలో ఉంచుకునే వ్యాయామాలు చేయాలి. రోజు కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి. మంచి నిద్ర ఉంటే మన మెదడు యాక్టివ్ గా పనిచేస్తుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది. ఎక్కువగా ఒత్తిడికి లోనవుతున్నట్టయితే అది మన మెదడుపై ప్రభావం చూపుతుంది. అందుకే ఒత్తిడి నుంచి బయటపడేందుకు యోగా వంటివి చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఒంటరిగా కాకుండా అందరితో కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ మెదడు ఆరోగ్యానికి మనం ఏం చేయాలి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.